ప్రొఫెసర్ పాలమూరు విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కుమారస్వామి ప్రొఫెసర్ గారికి, ఇక్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ రాజు నాయక్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాధిత కుటుంబాలకి అన్న శంకర్ గారికి, బీసీఎస్ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్ గారికి. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, సరే మీ అందరికీ నేపథ్యం తెలిసిందే, నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామ బాధిత డిమాండ్లు, నాగర్ కర్నూలు వేదికగా అవన్నీ పరిష్కారం కాకపోవడం, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం తాత్సారం చేసి నిర్లక్ష్యం చేసి అనుకున్న కేసులు ఏమీ కట్టకపోవడం, నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపకపోవడం, అడిగిన సెక్షన్లు పెట్టకపోవడం, మొత్తంగా కుట్ర చేసి చివరికి అక్కడ ధర్నా శిబిరాన్ని కూడా తొలగించేదాకా పోవడం. ఇది ఒక్కటే కాకుండా కొమెర గ్రామంలో ఉన్నటువంటి దాడి చేసిన నిందితులే ఒక పెద్ద ర్యాలీని తీసుకొని నాగర్ కర్నూలుకి వచ్చే పరిస్థితి రావడం, అక్కడ 144 సెక్షన్ లాంటిది ఒకటి పెట్టాలనే ఈ పరిస్థితుల్లో నుంచి బాధితులైన వారందరినీ నేను మా బీసీఎస్ఎస్టీ జేఏసీ ఉద్యమం మొన్న డీజీపీ గారి దగ్గరికి తీసుకురావడం వరకు మీ అందరికీ తెలిసిందే. డీజీపీ గారికి కలిసి వారికి మా బాధని, సమస్యని, అక్కడ ఉన్న పరిస్థితిని ఇమీడియట్గా కేసుల్ని నమోదు చేయమని ఒక విజ్ఞాపన పత్రం డీజీపీ గారికి ఇవ్వడం, ఆ డీజీపీ గారికి ఇచ్చినప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, ఇంకా అనేక మంది పెద్ద మనుషులతో పోయి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు డీజీపీ గారికి చాలా సవివరంగా, ఎంతో క్లియర్గా డీజీపీ గారి ఆఫీసులో మేము మాట్లాడిన లైన్ అంతా మీరు తెప్పించుకున్నా చాలా బాగుంటుంది. ఆ రోజు మేము మాట్లాడింది ఏమిటి అంటే, అయ్యా మీరు త్వరగా ఈ కేసులు చేయండి, నాగర్ కర్నూలు పోలీసులు ఒక్క పని చేయడం లేదు, నాగర్ కర్నూలు పోలీసులు మేము నమ్మదలుచుకోలేదు, మీరు వెంటనే ఈ కేసులు కట్టి వాళ్ళని అర్జెంటుగా రిమాండ్కు పంపి నిందితుల్ని శిక్షించాలి, వాళ్ళకి జీవిత ఖైదు పడాలి, ఉరి శిక్ష పడేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా ఉండి న్యాయం చేయండి, ఆ తర్వాత కాంపన్సేషన్ ఏవైతే ఉన్నాయో దాని విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణలో ఉన్నా లేకపోయినా మాట్లాడి, ప్రధానంగా రెండవ విషయం అక్కడ ఏం చెప్పినామంటే, ఇది అసలు కీలకమైన విషయం. రెండవ విషయం డీజీపీ గారికి వివరించింది, ఎందుకంటే అంత పెద్ద పోలీసు అధిపతి దగ్గరికి పోయినప్పుడు విషయాలన్నీ చెప్పాలి. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ జరుగుతూ ఉన్నది. ఈ అయోమయంలో నుంచి గందరగోళ స్థితిని ఏర్పాటు చేసి ఒక నిందని మా మీద వేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తూ ఉంది. ఏమిటి అదేనంటే, ఈ చనిపోయిన పాప తల్లి ఇగో ఈమె ఎవరు? ఇగో చంద్రకళ, ఇట్రమ్మ. ఈ రజక ఎవరు ఏంటో చెప్తున్నాను. రజక కులంలో పుట్టినటువంటి ఈ చంద్రకళ గారి కుమారుడే గణేష్. ఇగో ఈ గణేష్, ఈ చంద్రకళ గారి యొక్క కోడలే ఒక పద్ధతి ప్రకారం, ఒక చట్ట ప్రకారం, ఒక సిస్టమేటిక్గా ఒక విషయాన్ని మేము ప్రజెంట్ చేయలేము. మాకు ఆ కల్చర్ తెలియదు. మాకు ఎవడు ఎడ్యుకేషన్ చేసినోడు, నేర్పినోడు, ట్రైనింగ్ ఇచ్చినోడు లేడు. పోలీస్ స్టేషన్కి మీరు ముందు ఏం కాగితం ఇచ్చిండ్రు, తర్వాత ఏం కాగితం ఇచ్చిండ్రు, మొదటి కాగితం ఏముంది అంటే అసలు మా దుఃఖాన్ని ఎల్లబుచ్చుకోవడం రాదు, మా బాధని చెప్పుకోవడం రాదు, మా కాగితం రాసేవాడు ఉండడు, కాగితం ఎట్లా రాయాలో తెలియదు. రెండోసారి మూడోసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చూడండి, అందులో మేము ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మా ఇష్యూని మేము చెప్పుకున్నట్టుగా ఉండదు. మాకు తెలియదు. ఎవరో వచ్చి సలహా ఇచ్చి ఇగో ఈ మాట రాయాలమ్మా కాగితంలో,
రాస్తేనేనమ్మా నువ్వు ఈ కులానికి సంబంధించినవు కదా, కాబట్టి నీకు యాక్ట్ ఇంప్లిమెంట్ అయిద్దని ఎవడో భగవంతుడిలాగా ఒకడు వచ్చి చెప్తే కానీ మాకు తెలియదు. కానీ తెలివిగల నిందితులు ఏం చేస్తారంటే వాడు గాయపడకపోయినా దెబ్బ తగలకపోయినా వాడు రాయాల్సిన సెక్షన్స్ అన్నీ రాస్తాడు. దట్ ఈజ్ సోషల్ లిటరసీ. మాకు ఈ లిటరసీ కాదు, సామాజిక అక్షరాస్యత కూడా తెలియని జాతులు మాకు తెలియదు. ఇక్కడ ఇంతకు చెప్పొచ్చేది ఏమిటి అంటే ఈ మౌనిక పుట్టింది ఏ కులము? ఒక బీసీలో ఉన్నటువంటి పిచ్చకుంట్ల అనేది తర్వాత గవర్నమెంట్ చట్టం మారినాక వంశరాజ. అది మొదటి రోజే క్లియర్ అయిపోయింది, రెండో రోజే క్లియర్ అయిపోయింది. మేము మరి ఎస్సీ ఎస్టీ ఎట్లా అడుగుతున్నాం అట్రాసిటీ యాక్టు? ఈమె పెరిగింది మాదిగలలో కాబట్టి ఒక సుప్రీంకోర్టు లైన్ ఉంది, అది టెక్నికల్గా. రెండవది తాను పెరిగింది మాదిగింట్లో కదా, కాబట్టి నీ మాదిగా అన్నట్టుగా ఆమె ఆలోచిస్తుంది. చుట్టుపక్కల పరిస్థితి అంతే ఆలోచిస్తుంది. ఒక కుటుంబంలో ఒక 5-6 ఉన్నారు. ఒక చిన్నప్పుడే వేరే ఇంట్లో పెరిగింది, చిన్నతనం అంతా ఆమె జీవితం ఇట్లనే సరిపోయింది. కాబట్టి పెరిగిన ఇంటినే చెప్పుకున్నది. మేమేమంటున్నామంటే ఇక్కడ పెరిగిన ఇంటిని కూడా మీరు కౌంటులో తీసుకోము, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా మేము పక్కన పెడతామంటే పెట్టండి, నో ప్రాబ్లం. మీకు ఏ వంక దొరుకుతుందా అని ఎదురు చూస్తారు గవర్నమెంట్. అన్ని ఆధారాలు సమస్త ఆధారాలు ఉంటే మేము పక్కా సెక్షన్స్ పెడతాం ఇక నుంచి దళితుల మీద అని వాగ్దానం ఇస్తాడా డీజీపీ? కొన్ని వేల వందల కేసులు చూపిస్తాం అన్ని ఆధారాలతో. ఉదాహరణ కర్ల రాజేష్ అన్ని ఆధారాలు పెట్టిరా? పెట్టలే కదా. అంటే అన్ని ఆధారాలున్నా పెట్టరు మీరు, మాకు తెలుసది. ఇక్కడ ఒక వంక దొరికింది. ఈ వంకలో ఆమె పెరిగింది మాదిగ కులంలో అయి మాదిగ అని చెప్పుకున్నా ఓకే, ఆమె ఎస్సీ కాదు అన్నాడు. సంతోషం, ఎస్సీ కాదు, ఓకే. ఎస్సీగా మీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ కాదు అన్నాడు, ఓకే. దాని చుట్టే తిప్పుతారు కథ మొత్తం. మర్డర్ కేసు నమోదు చేయరు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయరు, అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి నమోదు చేస్తారు. ఏంటిగా పెట్టి ఈడ్చి జాతి పగలజీరి పిచ్చి తిట్టి మొదలై 6 పిల్లలు 2 గంటలు కొట్టినా అబ్యూజింగ్ మహిళా చట్టం అమలు చేయరు. ఆ సెక్షన్ రాయాలి. మరి అది రాయరో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. మర్డర్ కేసు నమోదు చేయరో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ ఈమె తప్పుడు కులంతో ఉద్యమకారులు వచ్చి ఈమె కులాన్ని తప్పుగా పెడుతున్నారని ప్రపంచం అంతా కూడా చెబుతున్నారు. నేను ఈ తల్లిని పట్టుకొని పోయి డీజీపీ గారి దగ్గర కూర్చోబెట్టి ఇష్యూ కన్నా ముందే డీజీపీ గారికి అయ్యా ఈయన పుట్టింది బీసీ కులంలో, పెరిగింది మాదిగా దళిత కులంలో, పెరిగింది ఆమె పని చేసుకుంటుంది, పుట్టింది బీసీలలో అని డీజీపీ గారికి వివరించాను 3 సార్లు. డీజీపీ గారికి నేను తప్పు చేసే అవకాశం ఉంది, ఛాన్స్ లేదు. ఆ పోతే మాట్లాడే విధానంలో మా వారసత్వం లేసి లీగల్ ఫ్రేమ్లో మాట్లాడే ఆ లాజిక్స్ మనకు తెలియదు. కానీ న్యాయం మాట్లాడతాం. ప్రెజెంటేషన్లో తేడాలు ఉండొచ్చు, కానీ న్యాయం ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటామంటే డీజీపీ గారి దగ్గర ఈ కుటుంబాన్ని అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి డీజీపీ గారికి ఉందని చెప్పాలి కదా. ఇగో ఈ మౌనిక అనే తల్లి పలానా ఊరు పలానా ప్రాంతము పలానా కులంలో పుట్టింది, కానీ మాదిగలలో ఎస్సీలలో తెలియదు కాబట్టి తనకి ఎస్సీగానే ప్రాటపైంది కాబట్టి తను చెప్పుకుంది మాదిగలో ఎస్సీ పుట్టింది వంశరాజు. అయినా మీరు ఇంప్లిమెంట్ కాదనుకుంటే అది లీగల్గా ఎట్లా చేయాలో చేస్తాం అనుకున్నాం. మీరు ఇంప్లిమెంట్ చేయమాకండి. కానీ మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని వాదన ఎందుకు చేస్తామో తెలుసా? మేము వాదన ఎందుకు చేస్తున్నాం? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అయ్యేది ఎందుకు చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఈ కేసుని గొడవని మొత్తం కంటిన్యూగా వారం రోజుల నుంచి వీస్తున్న కోర్టులని ప్రజలకు తెలియజేస్తున్నాం. అమ్మా మైసూరి ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. అమ్మా ఈ గుడిలో పడేసి ఈ కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. సగలి కుటుంబం అయినటువంటి చంద్రకళ కుటుంబాన్ని మొత్తం మీద దాడి జరిగింది. దాడి చేసిన వాళ్ళంతా ఇట్లు. ఈ దాడిలో ఈ చంద్రకళ రెండవ కోడలు పెద్ద కోడలు ఈ కోడల పేరు మహేశ్వరి, మేకల అశోక్ కుమార్ తండ్రి, పుణ్యవతి తల్లి లలితాబాబు ఉప్పు కూడా వీళ్ళు. ఈయన ఎస్సీ మాలకు జాకెట్లు ఇంటికి కొట్టారు, తలకాయ గోడ చేసి బాధారు, అనరాని మాటలు అన్నారు, ఇంటికి పెట్టించారు, మాదిగా లంజాలు అనిపించారు. సమాధానం చెప్పాలి. మీ కోరినదే వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని మౌలిక ఒక్క విషయంలో అల్లే. ఈ కుటుంబంలో 2 దళిత స్త్రీలు పేరు మీద అడుగుతున్నాం. అందులో సాంకేతికంగా మౌనిక అనే ఈ అమ్మాయి ఈ మహిళ శ్రీమతి మౌనిక మీద జరిగినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూ పట్టుకున్నాం. కానీ మేము అడుగుతున్నది ఎవరిని? ఈ ఇద్దరు పేరు మీద ఈ ఇద్దరు స్త్రీలు వీళ్ళ మీద దాడి జరిగింది, అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాం. అందులో ఏ అబ్జెక్షన్స్ టెక్నికల్ గా ఒక్క పాయింట్ కూడా సమస్య లేకుండా మాలా కులానికి సంబంధించిన ఈమె కాదని పోలీసులు చాలా చేస్తున్నాం. ఈమె కాదని ఈమె పట్టుకున్నారు, మరి ఈయన కూడా కొట్టి తిప్పినప్పుడు అట్రాసిటీ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? దీనికి సమాధానం చెప్పాలి డిపార్ట్మెంట్. 100% సమాధానం చెప్పాలి. ఒకవైపు పోలీసు ఆలోచిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ లో నిన్న మా కులం కానీ నిన్న ఒక కులం నచ్చుడు పాపం మా కులం తల్లి పడిపోయి ఏమో కాదు అని. కానీ సాగరి కులానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ నిన్న పాపం కులం మారి మతం మారుతారని సరే తెలుసాం, వర్గం మారుతారని కూడా తెలుసాం. కులం మారి నిన్న ఆయన వీర్లపల్లి శంకర్ రెడ్డిగా తయారైంది. నిన్న
పాపం ఆయన సాగని వారికి కూడా టికెట్ ఇచ్చామనేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుని పాపం పెండగుంట విజయశంకర్కి టికెట్ ఇచ్చామని రేవంత్ రెడ్డి రెడ్డిగా చెప్తున్నారు. కానీ వీళ్ళపల్లి శంకర్ అసలు ఎర్రగా ముఖం కూడా లావుగా నుంచి మందంగా ఉండేసరికి మంచి తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు. ఆయన ఈ అందంగా ఉంటాడు అనేటువంటి వీళ్ళపల్లి శంకర్ కానీ మతం చూసుకొని వీళ్ళపల్లి శంకర్ రెడ్డిగా మారిపోయిన బాధాకరమైన సంతోషం. మా ఊరు రెడ్డిగా మారినా బీసీసీ వరకు నేను రెడ్డి అయిపోయాను. ఆయన రెడ్డిగా మారిపోయింది, మారిపోయింది. ఈ గణేష్ అనే శ్రామికుడిని పట్టుకుని రక్తం చిందించి ఆనందించడం. మా శూద్రులు బీసీ ఎస్సీ ఎస్టీలు రోజు రక్తం చిందించి 200, 300, 500 తెచ్చుకొని ఆ 500 రూపాయలతో అన్నం తింటారమ్మా. ఇతను క్యారెక్టర్ మంచిది కాదమ్మా, ఇతను క్యారెక్టర్ మంచిది కాదట. ఈ వీరపల్లి శంకర్ రెడ్డి చెప్తున్నాడు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి క్యారెక్టర్ ఉందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి క్యారెక్టర్ ఉందో చెప్పాలి. ఏం క్యారెక్టర్ లేదా? ఏం తప్పు చేసిన క్యారెక్టర్ లేదా? నేను ఈయన క్యారెక్టర్ లేదాను, వీళ్ళ క్యారెక్టర్ లేదేమో అన్న అఫీషియల్గానేమో ఈ కుటుంబానికి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు, అఫీషియల్ పరిస్థితిలోనేమో గణేష్కి క్యారెక్టర్ లేదని చెప్తున్నావు. ఏ క్యారెక్టర్ కరెక్ట్ లేదు చెప్పాలి. నేను చెప్పాలి కరెక్ట్ లేదు, ఏదో చెప్పాలి. ఏదో క్యారెక్టర్ ఇటు వాటి రిఫైన్ క్యారెక్టర్ అసలు క్యారెక్టర్ ఉన్నారు. క్యారెక్టర్ అయిపోవచ్చు, క్యారెక్టర్ ఉన్నారు. కానీ నోరు కాలేదు వీళ్ళపల్లి శంకర్ రెడ్డి, నోరు కాలేదు, క్యారెక్టర్ లేదు అన్నాడు అఫీషియల్గా. క్యారెక్టర్ కుటుంబానికి కూడా లేదు అన్నారు. అది కట్టుకుంటున్నాం. ఏం కూడా కాంగ్రెస్ ఎవరి క్యారెక్టర్ ఉంది? కాంగ్రెస్ క్యారెక్టర్ ఎవరికి ఉందో చెప్పాలి. ఈ ఎన్నికలు డైలీ మీ ఎన్నికలు ఏమన్నా క్యారెక్టర్ మాట్లాడుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. పట్టుకొని పోతాయి చేసి వెంకటేష్ సేకర్ చేసిన సంఘం అనేక సంఘాల సభ్యులు అనేక రకరకాల జ్యుడిషియరీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న డీజీపీ దగ్గర మామూలు సారి నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ 50 సంవత్సరాలు 75 అభిషేకానికి 55 ఏళ్ళ నుంచి బీసీ ఉన్నటువంటి హక్కుల విషయంలో యువత పడు అంత పెద్ద నేత వచ్చి ఇక మామూలు అన్యాయం జరిగింది. అప్పుడు నేను వహించిన ఇక ఈ మౌనిక ఫలానా సామాజిక వర్గంలో పెట్టి ఫలానా సామాజిక వర్గంలో పెరిగిపోయింది. కానీ ఎక్కడ పెరిగింది, ఏ పెరిగింది, ఏ కుటుంబం పెరిగింది అంతా మాకు ఆ కాగితాలు తెలియదు సార్. మా వర్గాలు కాగితాలు తగ్గించుకోవడం రాదు సార్. అంటే లక్షల ఎకరాలు కోరుకుంటారు భూమి కూడా కాగితాలు. మాకు మాట్లాడే విధానం కూడా తెలియదు సార్. మాకు మాట్లాడే విధానం తెలియదు. 10 సార్లు కాగితాలు రాస్తాం సార్ మీకు. ఈ 10 సార్లు కాదు ఏ ముద్ర గుంజి మీ సొంతంగా కాగితాలు రాలంటే కాగితం సార్. అది కూడా చెప్పింది ఏసీ కెపాసిటీలో కాగితాలు ఎందుకు రాలేకుండా ఎవరు సెక్యూరిటీ ఉండాలి, ఎవరు నిలబడాలి, ఎవరు అడ్వకేట్ నిధులు ఉన్నాయని చెప్పినది. అంటే ఈ సందర్భంగా ఏమంటామంటే మేము అట్రాసిటీ జనరల్ అయోమయంలో గురి కాబట్టి అంటే అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నది కేవలము మౌలిక విషయంలో అడగలేదు. మీరేం చేసినప్పుడు పలానా మౌలిక కాదు, ఈ కేసు అంతా తప్పుతో కొట్టించారు, పలానా ఉద్యమకాలు ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అంటారు. మరి మహేశ్వరి సంఘ అయ్యా ఎల్లపై శంకరెడ్డి ఎర్రగ పూర్వం శంకరెడ్డి ఏం చెప్పారు? మహేశ్వరి సంఘ మహిళలు వేసినటువంటి అభివృద్ధి సెక్షన్స్ అయ్యి దాని సంగతి దాని సంగతి క్యారెక్టర్ ప్రమాణం చెప్తాం. అందుకని ఈ సందర్భంగా డీజీపీ గారితో నేను మొదలు కలిసి డీజీపీ గారిని కలిసి 2వ రోజు సార్, దాదాపు 47 గంటలైంది. మధ్యాహ్నం 3:48 గంటలు. అది 2వ రోజు సార్. ఎదురు చూస్తాం. పేరు సామాజిక వర్గం ఇప్పుడు గ్రామం 260 కిలోమీటర్ల నుంచి వచ్చారు. భద్రత డీజీపీ గారికి చెప్పాం. ఆ రోజు చెప్పాము భద్రత ఇవ్వను, ఏ భద్రత ఇవ్వలేదు. మా ఆఫీస్లో పదవి రాసుకున్నాం. ఆ రోజేమో హాస్పిటల్ రాసుకున్నాం. చచ్చిపోయిన చలాన్ని ఏమో హాస్పిటల్లో మళ్ళీ పెట్టారు. పొద్దున 5 గంటలకు తీసుకుపోయి సమాధి చేసుకున్నాం. వీరపల్లి శంకరెడ్డి గారు ఏమంటే పాపడ నీలపల్లి వైద్యం చేసుకుంటుంది. ఆ చనిపోయింది వీళ్ళు తండ్రి చనిపోలేదు అంటారు. నేను అంటున్నా శంకరెడ్డి గారు ఎట్లా చనిపోయింది, ఎట్లా చనిపోయింది? చక్కగా ఆడుకుంటూ 2 నెలల పాప తన పొద్దుల్లో నిద్ర ఉంటూ ఆనందంగా ఉంటున్న పాప ఎట్లా చనిపోయింది చెప్పాలి. శంకరెడ్డి గారు చెప్పాలి. అక్కడ ఎమ్మెల్సీ అంటే ఎవరి పేరు చెప్పాలి. నేను ఎప్పుడు 50 పూలు 50 నోరు పడుతుంది. ఎవరి పేరు చెప్పాలి. ఈ నేను పోయింది ఏంటంటే ఈ పాప ఎట్లా చనిపోయింది చెప్పాలి. 7 నెలలకు పుట్టింది కాబట్టి ప్రీ డెలివరీ అయింది కాబట్టి చనిపోయిందా అంటే నేను అయ్యా నేను అనడానికి పోస్ట్ డెలివరీ అయితే బాగున్నానులే ఇంకా నేను